తీతు 1:16 చదవండి. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను తమ క్రియల వలన ఎరగమన్నట్టుగా ఉన్నారు. ఆనాడు పేతురు అబద్ధమాడండి, ఎంత ఘోరమండి అని మనం చెప్పుకుంటాం. మన క్రియలు, మన బుద్ధి, మన లక్షణాలు, మన యొక్క కార్యాలు, మన లోకాచారాలను బట్టి మనల్ని చూస్తుంటే మనం కూడా యేసు అంటే ఎవరోనండి, లోకమే మాకు బాగా తెలుసు కానీ యేసు ఎవరో అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు క్రైస్తవులు కూడా. మన పాపాన్ని, మన లోపాన్ని మనం గుర్తించాలి ఈ సమయంలో. మన క్రియలు ఆయన ఎవరో, మన మాటలు ఆయన ఎవరో ఎరగనట్టుగా మనం మాట్లాడుతూ ఉన్నాము. ఆయన ఎవరో ఎరగనట్లుగా మనం క్రియలు చేస్తూ ఉన్నాము. ఆయనను ఎరుగుదమని చెప్పుకున్నవాడు ఆయన ఆజ్ఞలు గైకోవాలి అంటాడు 2వ అధ్యాయంలో యోహాను రాస్తూ. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే వాడు ఆయన ఎలా ఎరిగి ఉన్నట్లు?